హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. నేను 5 o'clockకే లేచానండి. 4:30 అట్లా లేచాను. 5కి వాకింగ్కి వెళ్తాను. ఇంకా వాకింగ్కి వెళ్ళే ముందే టీ పెట్టేశాను. పప్పు కడిగానండి. అందులో పసుపు, నూనె, ఉప్పు వేసాను. వేసి గంగవల్లి కూర కోసి కట్ చేసి పెట్టుకున్నానండి. నీట్గా 4-5 సార్లు కడిగాను. గంగవల్లి కూర వేస్తున్నాను. ఇంట్లో మామిడికాయ ఉందండి, మర్చిపోయాను. మామిడికాయ గంగవల్లి కూర పప్పు సూపర్ ఉంటుంది. కానీ నేను ఇందులో టమాటా, చింతపండే వేసాను. మీరు మామిడికాయ ఉంటే మామిడికాయ, చింతకాయ ఉంటే చింతకాయ వేసేసుకోండి, సూపర్ ఉంటుంది. తిన్నానండి, బేగ వస్తుంది చూడండి. చింతపండు యాడ్ చేయండి, టమాటో యాడ్ చేయండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర 3 కలిపి మిక్సీ పట్టుకోండి. టమాటాను, ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఈ మిక్సీ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇంకా కొద్దిగా మిక్సీ గిన్నె కడిగి వాటర్ పోస్తే పోయండి, ఏం కాదు. ఈ పప్పు పలచగా ఉన్న బాగానే ఉంటుంది, చిక్కగా ఉన్న బాగానే ఉంటుంది. ఇంకా కొద్దిగా కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలండి. తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి, అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసాను. మీకు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు 2 వేసాను. తర్వాత కరివేపాకు వేసాను. తాలింపును పప్పులో యాడ్ చేసేస్తున్నాను. పప్పు రెడీ అండి. కమ్మకమ్మని గంగవల్లి కూర పప్పు ఎంత బాగుంటుందో ఈ ఎండాకాలం తింటుంటే. కడుపులో చల్లగా, మనసుకి హాయిగా, మధురాతి మధురంగా ఉంటుందండి ఈ పప్పు. గంగవల్లి కూర పప్పు నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి. పప్పు రెడీ, నిమిషాల్లో పప్పు రెడీ అండి. హెల్తీ అండ్ టేస్టీ, బ్యాచిలర్స్ కూడా చేసుకునే అంత ఈజీగా చూపించాను. తమ్ముళ్ళు చేసేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసాను, కొంచెం పోపు దినుసులు వేసాను, ఉల్లిపాయ వేసాను. ఇది ఫ్రైడ్ రైస్ కోసం అండి. నైట్ రైస్ కొంచెం మిగిలింది. మా హస్బెండ్ నైట్ రైస్ ఉంటే వేరే ఏం తినరు, ఇదే చేయమంటాడు, వేస్ట్ అవుద్దని. నేను తినేసరికి లేట్ అవుద్ది. ఆయనకు తాలింపు వేసేస్తున్నాను. ఇందులో కొంచెం వేగిపోయాక కొద్దిగా పసుపు, ఎగ్ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోవాలండి. ఇప్పుడు పసుపు యాడ్ చేద్దాం. తర్వాత ఎగ్ కొట్టి పోసాను. ఒకటే వేసానండి, కొద్దిగానే ఉంది అన్నం. ఇది క్వాంటిటీ ఎక్కువ అయితే ఎక్కువ ఎగ్స్ వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసాను. అన్నంకి ముందుగానే సాల్ట్, కారము, ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి కలిపి పెట్టుకున్నానండి. ఇంకా అన్నాన్ని ఇందులో యాడ్ చేయాలి. మా స్టవ్ చూడండి, కొంచెం చిన్నగా అంటే చాలు పోతుంది. ఈ స్టవ్ కష్టాలు ఎప్పుడు పోతాయో. పేరుకే 4 బర్నర్ స్టవ్ అండి, వెనక 2 పని చేయట్లేవు. ఇది చిన్నగా అంటే పోతుంది. చిన్నదానిపైన చేద్దామంటేనేమో ఎంతకి కాదు. ఇంకా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్ అండ్ టేస్టీ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్, వైట్ రైస్ రెడీ అయింది, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది, గంగవల్లి కూర పప్పు రెడీ అయిందండి. ఇది మార్నింగ్ అండి, పూజా విధానము. ఇది వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. నాకు ఇలా ముగ్గులు పెట్టుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. బండల మీద అలికి ముగ్గు పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. మా ఆయన తిడుతున్నాడని చెప్పేసి నేను ఎక్కడ పెట్టట్లేదు. ఇంకా నేను ముందుగా గద్దె చూపించాను కదండి, అక్కడ కూడా రాసి ముగ్గులు పెడతాను. ఆయన ఇంకా వద్దని చెప్తున్నాడు, కడిగినప్పుడు కలర్ అవుతుందని. మార్నింగ్ చూడండి ఎంత 5:30 అవుతుందండి. 5:30 వరకు నా కంప్లీట్ అయిపోయింది. డాబా పైనే కొంచెం సేపు వాకింగ్ చేశాను. పూజ కంప్లీట్ అయిందండి. తులసికోట దగ్గర పూజ రూమ్లో మా హస్బెండ్ చేశారు పూజ. ఈ వీడియో చూడండి, నచ్చితే లైక్ కంపల్సరీ వేయండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయట అండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ 1000కి రీచ్ కావాలి వారంలను మొక్కుకున్నాను నేను. 4 బోండాస్ వేసాను. ఆయిల్ కాలిందో లేదో అని కొంచెం తక్కువ వేసానండి, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిప్కి ఎక్కువ వేద్దాము.
ఈ బోండాలో కూడా స్పెషల్ వీడియో చేశానండి దీపికది, చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి. ప్లీజ్ 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 డూ సపోర్ట్ అండి, డూ సపోర్ట్ చేయండి. ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు బోండాలు మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి, ఎర్రగా లోపల కాలుతూ ఉంటాయి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడే వేయాలండి బోండాలు, మీడియంలో ఉంటే కాలవు. ఇప్పుడు కొద్దిగా పిండిని వేసుకోవాలి రౌండ్గా, బాల్స్ లాగా. చాలా చక్కగా వస్తాయి బోండాలు. చూడండి, డబల్ సైజ్ అవుతుంది మనం వేసిన పిండికి. పర్ఫెక్ట్ పిండి అండి. కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేస్తాను నేను. గోధుమ పిండి, మైదా పిండి, పెరుగు, ఉప్పు, కొద్దిగా సోడా యాడ్ చేసి కలిపి పెట్టుకుంటానండి. ఇంకా ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోవచ్చు బోండాలు. 4-5 గంటలు ఫర్మెంట్ కావాలండి. నేను నైట్ పెట్టేస్తాను, మార్నింగ్ వేస్తాను. మార్నింగ్ పెట్టాను అనుకోండి, నైట్ వేస్తాను ఈవినింగ్ కోసం. అయితే ఫర్మెంటేషన్ అయితేనే బాగుంటుందండి. ఇన్స్టాంట్ రెసిపీస్ తింటే ఇన్స్టాంట్గానే పోతారని నా నమ్మకం. అందువల్ల నేను ఫర్మెంటేషన్ ఎక్కువ ప్రాసెస్ అయ్యేవే చేస్తాను. ఏముందండి, నైట్ గుర్తుపెట్టుకొని చేసేసుకుంటే మార్నింగ్ మన స్టమక్కి కావాల్సిన లాక్టోబాసిల్లస్ ఉంటుంది ఇందులో. ఇట్లా ఎర్రగా వేగిపోవాలండి బోండాలు. చూడండి ఎంత రౌండ్గా, ఎంత చక్కగా వచ్చాయో. హోటల్లో ఉన్నట్టే ఉన్నాయి కదా. బోండా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ క్రేజీ సంహిత. ఇది మార్నింగ్ రొటీన్ అండి నాది. డైలీ మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. ఇక ప్రతిరోజు చేస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు పెడుతుంటాను. చూడండి, ఈ బోండా చూడండి ఎంత రౌండ్గా, ఎంత చక్కగా వచ్చిందో. అన్నం రైస్ కుక్కర్ మీద మూత అండి అది, అందుకే కొంచెం వైట్గా ఉంది. బోండా ఇలా రౌండ్గా రావాలండి. టీ పెట్టేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.